లేదంటేనా మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కళ్ళని ఫుట్బాల్ ఆడుకునేదాన్ని. అమ్మా, జరిగింది సరిపోలేదా? ఇంకా ఆవేశపడుతున్నావు? ఇలా నోటికొచ్చినట్టు తిట్టడం వల్లే కదా పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఏంటి నువ్వు కూడా మీ అత్తకు సపోర్ట్ చేస్తున్నావా? అమ్మమ్మ, గుళ్ళో జరిగిన దానికి ఇల్లు ఖాళీ చేస్తాము అని మాట ఇచ్చాము. సాధ్యమైనంత త్వరగా ఆ పని పూర్తి చేద్దాం. మావా, సత్యవతి ఆండాల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది మావా. నిజమేరా, సత్యవతి ఏమో ఆంటీ అయిపోయింది, ఆండాలేమో అమ్మమ్మ అయిపోయింది. వీళ్ళే గనక వయసులో ఉండుంటే. హల్వా కొట్టానంటే మొహం పగిలిపోద్ది. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కొండ ముచ్చు వెదవా. రేయ్, లేడికి కాళ్ళు లేక కాదు, కాళ్ళు లేక చిక్కింది అంటారు. అట్లా ప్రస్తుతానికి మీ అందరికి దొరికింది ఈ సత్యవతి. చూస్తూ ఉండండి, బంతి ఎంత స్పీడ్గా అయితే వెళ్లి గోడకు తగిలి వెనక్కొస్తుందో అంతకన్నా రెట్టింపు వేగంతో తిరిగి ఇదే కాలనీలోకి వస్తా. మీ ఇంటి పక్కనే సెటిల్ అవుతా. అప్పుడు 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 ఉంటుందిరా ఒక్కొక్కళ్ళకి. సరే సరే. సత్యవతి, చేసిన నిర్వాకం చాలు, వెళ్దాం పదండి. ఆగండి. గుళ్ళో దేవుణ్ణే వదిలిపెట్టలేదు, ఇంకా కాలనీ జనాల్ని ఏం వదిలిపెట్టుంటారు? మర్యాదగా మీ దగ్గరున్న దొంగ సొమ్మంతా బయట పెట్టి మరీ వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు? దొంగ సొమ్మేంటి? దొంగ సొమ్మేంటి? ప్లీజ్ అత్తయ్య, ఇప్పటిదాకా మా అమ్మ వాళ్ళని అవమానించింది చాలు. దయచేసి వాళ్ళ దారిన వాళ్ళని వెళ్ళనివ్వండి. నువ్వేంటే వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నావు? ఆ దొంగ సొమ్ములో నీకేమైనా వాటా ఇస్తామన్నారా ఏంటి? మైథిలి, వాళ్ళకి ఏవేవో అనుమానాలున్నాయి, అవన్నీ తీరిపోని. అమ్మా, వెతుక్కోండి. త్రిష, వీళ్ల సామాన్లన్నీ వెతికి అందులో దొంగ సొమ్ములుంటే అవన్నీ కాలనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. అలాగే ఆంటీ. ఓరి భగవంతుడా, నిండు సంసారాన్ని ఇలా రోడ్డు పాలు చేశావేం తండ్రి? తలదాచుకోవడానికి నీడ కూడా లేకుండా చేశావేం స్వామి? దొంగతనం చేసిన నాళ్ళు నన్నెవరూ పట్టుకోలేకపోయారు. కానీ ఈరోజు ఏ దొంగతనం చేయకుండానే నేరం మోపి నన్ను నడివీధిలోకి గెంటేశారు. ఇదంతా హల్వాగాడే చేశాడు. నడివీధిలోకి నెట్టింది ఆ హల్వా రోజు ఆ శంకర కాదు సత్యవతి. గతంలో నువ్వు చేసిన దొంగతనాలే ఈ రోజు నిన్ను, ఈ కుటుంబాన్ని నడివీధిలో నిలబెట్టాయి. నువ్వే కనుక ఈ తప్పు చేసి ఉండకపోతే ఈ రోజు మనకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అంటే అందరితో పాటు మీరు కూడా నన్నే అంటున్నారా? అనండి, ఏం చేస్తావు? అంత నా కర్మ. అమ్మా, మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడే నేను ఉత్తమ్ గారు పక్క కాలనీలోకి వెళ్ళి రెంట్కి ఇచ్చే ఇల్లుంటే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఉత్తమ్ గారు, వెళ్దామా? ఏంటి మైథిలి నువ్వు కూడా? ఇప్పటికిప్పుడు రెంటిల్లు దొరకచ్చు, దొరక్కపోవచ్చు. అప్పటిదాకా మన ఫ్యామిలీ మొత్తం ఇలా నడి రోడ్డు మీద ఉండాల్సిందేనా? ఇంతకు మించి వేరే దారి లేదు కదండి. ఎందుకు లేదు? మావయ్య గారు, అందరం కలిసి మా ఇంటికి వెళ్దాం పదండి. ఏంటి బాబు నువ్వు అనేది? అవును మావయ్య గారు, జరిగిందంతా మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే రెంట్ హౌస్ దొరికే వరకు మా ఇంట్లో ఉండేందుకు ఒప్పుకుంటారని నా నమ్మకం. వద్దు బాబు, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆడపిల్లనిచ్చిన ఇంటికి ఆమడ దూరంలో ఉండటమే మంచిది. ఏంటల్లుడు గారు మీరు కూడా? పిలిచి పిల్లనిస్తాను అంటే నలిపి నామం పెట్టాడంట నీలాంటి వాడు. అవతల అల్లుడు గారు మా ఇంట్లోకి రండి అంటుంటే రాను అంటారేంటండి?
దేవుడు వరమిచ్చినా పూజారు కరుణించాడు అని తలదాచుకోవడానికి వియ్యపురాలు ఇల్లు ఉందిలే అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేకుండా పోయింది. సుహాసిని గారు ఏం చెప్పారో విన్నారుగా. మనం ఏమాత్రం తొందరపడినా మన అమ్మాయి జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి వెళ్ళి ఏ గుళ్ళోనో తలదాచుకుందాం. పదండి. ఒక్క నిమిషం మావయ్య గారు, మా అమ్మ సంగతి తెలిసిందే కదా. ఆంటీ మీద ఉన్న కోపంతోనో ఆవేశంతోనో అలా మాట్లాడింది. అవే మీరు పట్టించుకోకండి. ఏదో రకంగా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాం. ప్లీజ్ నాతో రండి. వద్దు బాబు, మా వల్ల మీ జీవితాన్ని రిస్కుల్లో పెట్టలేం. మా చావు మమ్మల్ని చావనివ్వండి. ఒరే బంటి, ఏదైనా ఆటో మాట్లాడు. సామాన్ తీసుకుని ఊరి చివరన గుడికి వెళ్దాం. ఒక్క నిమిషం నాన్న. ఉత్తమ్ గారు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి మైథిలి అది? అటు అత్తయ్య గారు బాధపడకుండా, ఇటు మా అమ్మ వాళ్ళు బాధపడకుండా వీళ్ళని మన ఇంట్లో ఉండనివ్వచ్చు. ఎలా? ప్లాన్ సూపర్ మైథిలి, అద్రిపోయింది. కాకపోతే మీ వాళ్ళందుకు ఒప్పుకోవాలి కదా. బాబు, మా గురించి నువ్వేం టెన్షన్ పడకు. మీ ప్లాన్ మీరు చెయ్యండి. మీరు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదిగో విన్నారుగా, మా వాళ్ళ గురించి టెన్షన్ ఏమీ లేదండి. ఇప్పుడే రామయ్య తాతతో ఫోన్లో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఇదిగో